హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు అమెరికా వీడియోస్ చూస్తూ వస్తూ ఉన్నారు. చూడని వాళ్ళ కోసం నేను ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను, అమెరికా ప్లేలిస్ట్. సో రైతు బిడ్డ నిర్మలారెడ్డి అండ్ నిర్మలారెడ్డి వరల్డ్ అనే ఛానల్స్లో మనం అమెరికా వీడియోస్ లోడ్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం ఇప్పుడు పెన్సిల్వేనియాలో బుష్కిల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. నార్మల్గా ఏంటంటే, ఆహ్, అమెరికా అనంగానే మనకు గుర్తొచ్చేది నయగారా జలపాతం. సో ఇది పెన్సిల్వేనియాకి ఒక నయగారా అని చెప్పొచ్చు. మేమైతే మేముండే ప్లేస్ నుంచి ఇక్కడికి ఒక 2 అవర్స్ జర్నీ అనమాట ఈ వాటర్ ఫాల్ దగ్గరికి. సో ఇంట్లోనే ఫుడ్డు రెడీ చేసుకొని తీసుకువెళ్ళి ఇక్కడ హ్యాపీగా పార్క్ లాగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా టేబుల్స్ కూడా ఉంటాయి. సో మనం హ్యాపీగా అక్కడ కూర్చొని తినేసి తర్వాత మనం వెళ్ళొచ్చనమాట. ఇక్కడేంటంటే మెయిన్ మాకు ఫుడ్ ప్రాబ్లమ్ ఎక్కువగా అనిపించిందనమాట. ఎక్కడికి వెళ్ళినా గూడా ఏంటంటే, ఒక వన్ డే ఏదైనా ఒక పూటైతే తినొచ్చు గానీ, లేకపోతే మనం ఈ బ్రెడ్ ముక్కలతో తినేసి అస్సలు బతకలేం. సో ఎక్కడికి వెళ్ళినా గూడా ఈసారి ట్రిప్‌లో అయితే ఇప్పుడు పోకోనోస్ అంటారు దీన్ని. ఇక్కడ మాత్రం మేము జస్ట్ ఒక్క పూటకు మాత్రమే ఫుడ్ ఎత్తుకెళ్ళాం. మిగతా ఒక 3, 4 టైమ్స్ వచ్చి బయట తినాల్సొచ్చిందనమాట. అప్పుడైతే అబ్బబ్బా! ఎప్పుడెప్పుడు ఇంటికెళ్దామా? ఎప్పుడెప్పుడు మన కూరలు, మన అన్నం తిందామా అని అనిపించింది. ఇంకా ఇండియన్ రెస్టారెంట్‌లో ఫ్రైడ్ రైస్‌లు, బిర్యానీలు అట్లాంటివి దొరుకుతాయి. సో మొత్తానికి ఆ 2 డేసు మేము వెళ్ళిన ఈ ట్రిప్‌లో ఈ 2 డేస్ మాత్రం బయట తిన్నామనమాట. మిగతా అప్పుడంతా ఫుడ్డు మేమే చేసుకునేది లేదా క్యారీ చేసేది. అలా చేసామనమాట. అందువల్ల మాకేంటంటే కొంచెం ఎక్కువగా ఇబ్బంది అనిపించలేదు. ఇప్పుడైతే మనం ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము. ఇది యాక్చువల్‌గా 1904 అంటే 1804 సంవత్సరంలో స్టార్ట్ అది దీనికి అందరూ చూసే విధంగా తయారు చేశారనమాట. అంటే మనకు అడవుల్లో కూడా చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. కానీ మనకది పోయే దారులు అవన్నీ కరెక్ట్‌గా చేయాలి. అట్ ద సేమ్ టైమ్ చూసేదానికి ఆనందంగా కూడా ఉండాలి కదా! అలా వాళ్ళు ఫస్ట్ దాన్ని నోటీస్ చేసి ప్రేక్షకుల సందర్శనార్థం అంటారు కదా! అలా 1904లో ఇది మొదలుపెట్టారనమాట. ఇక్కడేంటంటే మనం చూస్తున్నవన్నీ గూడా ఈ యానిమల్స్ అంతా కూడా ఈ ఫారెస్ట్‌లో ఉన్న యానిమల్స్ అంతా కూడా ఇక్కడ ప్రెజెంట్ చేశారు. దీనికైతే టికెట్ ఉంది. ఫ్రీగా అయితే కాదనమాట వాటర్ ఫాల్ అయితే. దీనికి నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు గానీ ఆహ్, 20 $20 అనుకుంటా. $15-20 మధ్యలో ఉంది ప్రైజు. 12 ఇయర్స్ బిలో వాళ్ళకైతే కొంచెం తక్కువుందనమాట. ఇప్పుడు మనం ఆ టికెట్ తీసుకొని వాళ్ళ దగ్గర ఎంట్రీ చేసుకున్న తర్వాత మనల్ని లోపలికి ఎంటర్ అయ్యేదానికి వదులుతారనమాట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ వెళ్ళే దారంతా కూడా 4 ట్రయల్స్ లాగా ఇస్తారు. ఇక్కడ మనం ఏ పక్క నుంచి వాక్ చేస్తూ వెళ్ళొచ్చు, ఎన్ని వాటర్ ఫాల్స్ చూడొచ్చు అనేది ఉంటదనమాట. టోటల్ 8 వాటర్ ఫాల్స్, ఒకటి మెయిన్ వాటర్ ఫాల్స్, మిగతా అన్ని చిన్న చిన్నవిగా 7 ఉంటాయన్నమాట. ఇదేందంటే రెడ్ ట్రైల్, యెల్లో ట్రైల్, బ్లూ ట్రైల్, గ్రీన్ ట్రైల్ అలా 4 ఉంటాయి. సో మేమైతే యెల్లో ట్రైల్ చూస్ చేసుకున్నాము. ఇది 45 మినిట్స్ పడుతుందనమాట మనం వెళ్ళి రావడానికి. ఇది చూడండి, ఇది మొదటిది మేము చూసిన వాటిల్లో. యెల్లో ట్రైల్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా రెడ్ ట్రైల్ అయితే దాదాపు 2 అవర్స్ పడుతుందంట. ఇంకొకటి గ్రీన్ ట్రైల్ అయితే 15 మినిట్స్ అనుకుంటా. బ్లూ ట్రైల్ 1 అవర్ 30 మినిట్స్ ఆర్ 40 మినిట్స్ ఎగ్జాక్ట్‌గా తెలీదు. అలా ఉంటది. సో ఇక్కడ ఈ టికెట్ కలెక్ట్ చేసేదానికి ఏంటంటే దీన్ని మెయింటైన్ చేయాలి కాబట్టి ఇక్కడ వుడ్ అంతా కూడా చాలా స్ట్రాంగ్‌గా ప్రతి దగ్గర కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఐరన్ గానీ, ప్లాస్టిక్ గానీ ఎక్కడా వాడలేదు. న్యాచురల్‌గా వుడ్ అనేది వాడారనమాట. నేచర్ వుడ్. ఇక్కడి నుంచి దొరికిన వుడ్‌ని వాళ్ళు మొత్తం బ్రిడ్జిలు గానీ, మనం పోయే దారి గానీ అంతా కూడా ఆ విధంగా చేశారనమాట. నిజంగా ఇక్కడికి వెళ్తూ ఉంటే ఇంకొక లోకంలో ఉన్నామా అని అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇది మా అన్నయ్య తీసుకెళ్లారనమాట మమ్మల్ని. ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు, "నిర్మలా నీకేమి ఇష్టం? అక్కడికి వెళ్దామంటే," "అన్న నేచర్ ఎక్కడ బావుంటే అక్కడికి తీసుకెళ్ళండి. నాకు వాటర్ ఫాల్ ఇష్టం, నేచర్ ఇష్టం" అన్నాను. అందువల్ల మా
అన్న వాళ్ళ ఇంటికి నియర్‌గా పోకొని వస్తుంది కాబట్టి అక్కడికి తీసుకెళ్లారనమాట. నెక్స్ట్ వాటర్ గేమ్స్ కూడా నెక్స్ట్ అంటే ఫస్ట్ డే బుష్కిల్ ఫాల్స్‌కి వెళ్ళాం. తర్వాత మేమున్న హోటల్‌లోనే కొన్ని కొన్ని చిన్న చిన్న వాటర్ గేమ్స్‌కెళ్ళాము. నెక్స్ట్ డే అయితే మొత్తం ఫుల్ వాటర్ ఫాల్సే. ఫస్ట్ టైం నాకు యాక్చువల్‌గా వాటర్ అంటే భయం. అన్ని వాటర్ ఫాల్‌లో అన్ని గేమ్స్‌లో పార్టిసిపేట్ చేసింది ఇక్కడే అన్నమాట. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ వాటర్ ఫాల్ చూడ్డానికి ఈ వృద్ధ దంపతులు వచ్చారనమాట. వీళ్ళెంత క్యూట్‌గా ఉన్నారంటే ఎంచక్కా ఒక్కొక్క స్పాట్‌లో నిల్చుకొని ఫోటోస్ తీసుకోవడం, చిన్నగా నడుచుకుంటూ వెళ్ళడం, ఎంత ముద్దొస్తున్నారో. నిజంగా ఈ వయసులో మన వాళ్ళైతే బయట రారబ్బా! ఈ వయసులో ఏం పోతావు? ఈ వయసులో వీళ్ళకి కావాలా? అని అంటూ ఉంటారు ఇక పక్కన వాళ్ళు గూడా. ఇంత వయసయినాక ఇప్పుడు తిరగాలేమో, ఇక్కడ చూడాలేమో అని. కానీ మనం అమెరికాకొచ్చిన తర్వాత నేను చాలా చాలా చూసానన్నమాట ఇలాంటివన్నీ గూడా. ఈవెన్ మేము వాటర్ గేమ్స్‌కెళ్ళినప్పుడు కూడా ఫుల్ ఒక లెగ్ లేదు అతనికి, హ్యాండిక్యాప్డ్. అయినా కూడా ప్రతి ఒక్క గేమ్‌లో కూడా మాతో పాటు వచ్చారన్నమాట. అలా అంత బాగా ఎంకరేజ్‌మెంట్ ఉంటదిక్కడ. ఎవరు గూడా ఎవరిని ఈవెన్ చిన్న పిల్లలు గూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఈవెన్ మంత్స్ బేబీని కూడా తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఏ ట్రిప్‌కెళ్ళినా కూడా మంత్స్ బేబీస్ కూడా ఉన్నారు. మామూలుగా మనమైతే మంత్స్ బేబీని కూడా తీసుకెళ్ళడానికి మన వాళ్ళు అలౌ చేయరు. మనం కూడా ఎందుకులేబ్బా మంచు, చలి మంచు ఉంటది, గాలి ఉంటది, ఇక్కడ చెట్లలో ఏదో ఇది ఉంటది అనని మనం తీసుకెళ్ళామన్నమాట. కానీ ఇక్కడ అవేవి వాళ్ళు పట్టించుకోవట్లేదు. హ్యాపీగా ఎక్కడికెళ్ళినా చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా కూడా బాగా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇందాక చూసిన వృద్ధ దంపతులైతే నేను జస్ట్ వాళ్ళ సైడే కెమెరా పెడితే వాళ్ళు ఏమైనా అనుకుంటారని అనుకుని జస్ట్ ఒక చిన్న క్లిప్ తీశాను మీకోసం. కానీ నాకెంత ముచ్చటేసిందో వాళ్ళిద్దరు నడవడం గానీ, వాళ్ళిద్దరు ఫోటోస్ తీసుకోవడం గానీ, వాళ్ళిద్దరు ఎంజాయ్ చేయడం గానీ ఎంత ముచ్చటేసిందో నాకైతే. సో, ఒక్కొక్కటి ఇలా నడుస్తూ ఉంటే ఒక్కొక్క స్పాట్‌లో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదనమాట. ఇలా దిగేటప్పుడు బానే ఉంది గానీ, ఎక్కేటప్పుడే మాత్రం కనిపించిందనమాట, బొమ్మ కనిపించింది. నేను ఫ్లాట్‌గా ఉంటే ఎన్ని కిలోమీటర్లైనా నడవగలుగుతాను గానీ, ఎక్కుడైతే నా వల్ల కానే కాదు. అదే కష్టం అనమాట. దిగేదైతే దిగొచ్చు. యాక్చువల్‌గా ఇప్పుడు మెయిన్ వాటర్ ఫాల్ మనం చూస్తూ ఉన్నాం. ఈ మెయిన్ వాటర్ ఫాల్ అయితే దాదాపు లోయలో ఉందన్నమాట. సో, మనం చాలా హైట్ నుంచి కిందకొచ్చాము. ఎగ్జాక్ట్‌గా నాకు ఎన్ని ఫీట్ కిందకొచ్చామో తెలియలేదు. మా బుడ్డోడు చూడండి ఈ స్పాట్‌లో ఫోటో కావాలని ఎక్కాడు. ఎన్ని ఫీటో నాకు తెలియలేదు గానీ చాలా కిందకొచ్చాము. కానీ ప్రతి దగ్గర గూడా ఈ ఏ స్పాట్‌లో చూసినా అంత ఆహ్లాదంగా, అంత ఆనందంగా అనిపించింది. వాటర్ అయితే కలర్ అయితే బాలేవు. ఇలా ఉందనమాట కలరు. మోస్ట్‌లీ ఆ కింద స్టోన్ ఉన్న కలర్ కావచ్చు. అలా దానివల్ల వాటర్ మనకు అలా కనిపిస్తున్నాయి. ఒక ప్యూర్‌గా లేదనమాట. ఇదొచ్చి మెయిన్ వాటర్ ఫాల్‌కి దగ్గరగా చూసే వ్యూ అనమాట. ఇక్కడ బ్రిడ్జ్ లాగా వేసున్నారు. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం ఆ వాటర్ ఫాల్‌ని చూడొచ్చు. చూడండి వాటర్ కూడా ఒకలాగా కలర్‌లో, ఒక మడ్ కలర్‌లో ఆర్ కాఫీ బ్రౌన్ కలర్‌లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం మెయిన్ వాటర్ ఫాల్‌ని చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆపోజిట్ సైడ్‌లో కూడా నిజంగా కింద నుంచి చూస్తే చుట్టూ ప్రకృతి ఎంత ఆనందంగా ఉందో. ప్రకృతి లవర్స్ అయితే గనక ఈ వాటర్ ఫాల్‌ని ఖచ్చితంగా ఇష్టపడతారు. మీరు ఈ వీడియోని చూస్తున్నప్పుడైతే ఫోన్‌లో చూడకుండా మీ టీవీ స్క్రీన్‌లో చూడండి. మీకు ఆ అందం కనిపిస్తుంది. నాకైతే నిజంగా 2 కళ్ళు చాలలేదు. ఫస్ట్ అయితే మీ అందరికీ చూపించడం కోసం ఒక వీడియో అయితే తీసేసుకొని దాదాపు ప్రతి స్పాట్‌లో కూడా చాలా సేపు ఎంజాయ్ చేశాను. నిజంగా ఒక అద్భుతం అనిపించింది. ఈవెన్ నయగారా కంటే కూడా ఇది బాగుంది. నయగారాలో చెట్లు తక్కువ, వాటర్ ఎక్కువ ఉంది. ఇక్కడ చెట్లతో పాటు వాటర్ ఉండడం వల్ల బాగా ఎంజాయ్ చేశాము. ఇంకొకటేంటంటే ఇక్కడ మేము వెళ్ళిన టైంలో కూడా ఎక్కువ క్రౌడ్ లేదు కాబట్టి ఈజీగా మేము వెళ్ళగలిగాం. మనం ప్రతి స్పాట్‌లో కూడా హ్యాపీగా నిల్చుకొని ఎంజాయ్ చేయగలిగాం అనమాట. కొన్ని చోట్లయితే క్రౌడ్ ఎక్కువ ఉంటే మనం ఎక్కువసేపు ఉండలేము. అలా కాకుండా చాలా బ్యూటిఫుల్‌గా ఉండింది. ఇది మెయిన్. సో, ఈ మెయిన్ దగ్గర మనం ఎక్కువసేపు ఇది మెయిన్ కాదు, పక్క బ్రిడ్జి. ఇది మనం పైకి వెళ్ళేదానికి. ఇక్కడ చూడండి మొత్తం వాటర్ కూడా ఇప్పుడంటే నేను నిల్చుకొని తీస్తున్న ఆ బ్రిడ్జి మీద. అది మెయిన్ వాటర్ ఫాల్‌ని చూడడానికి వ్యూ పాయింట్ అనమాట. తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఎంత దూరం కిందకి దిగామో అంత దూరం పైకెళ్ళాలి. ఇంకా ఇంకొకటి చెప్పాలి. డాగ్స్ విషయం వచ్చినట్టయితే డాగ్‌ను కూడా ఒకళ్ళు చిన్న పిల్లలతో సమానంగా చూసుకుంటూ ఉన్నారు. ప్రతి దగ్గరికి కూడా
నేను కూడా చూస్తానంటూ మేమెందుకు చూడకూడదు అంటున్న కుక్కలైతే కనిపించాయి నాకైతే. తర్వాత ప్రతి పెద్దవాళ్ళు కూడా ఆ కుక్కల్ని తీసుకురావడం. ఇక్కడ చాలా వరకు కూడా ఏంటంటే మనకు అలౌ ఉందన్నమాట. అంటే హోటల్స్‌లో గానీ, కొన్ని పార్క్స్‌లో గానీ చాలా వాటిల్లో అలౌ ఉంది. కొన్ని వాటిల్లో అలౌ లేదనమాట. మరి అలౌ లేనప్పుడే రూమ్‌లో ఏమైనా కట్టేసొస్తారో ఏమో తెలీదు. వాటికి అన్నీ గూడా మనుషులకున్నట్టు వాటికి గూడా అన్నీ ప్రొవైడ్ చేసున్నారు. తర్వాత ఇలా వెళ్తూ ఉంటే నిజంగా ఆ శబ్దం, ఆ వాటర్ శబ్దం, తర్వాత ఆ ప్రకృతి, ఆ చల్ల గాలి చాలా బ్యూటిఫుల్‌గా ఉండింది. నిజంగా లైఫ్‌లో ఇది నా బెస్ట్ మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. ఈ వాటర్ ఫాల్ అయితే నాకు నయాగారా కంటే కూడా బాగా నచ్చింది. నయాగరాలో పెద్ద జలపాతం అనే కానీ ఆ ప్రకృతి ఎంజాయ్‌మెంట్ అంటే ఇక్కడే అని అనిపించింది. ఇంకా చాలా ఉండొచ్చు. కానీ నేను చూసిన వాటిల్లో ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఇప్పుడు కనిపిస్తుంది కదా! ఆ బ్రిడ్జి నేను ఇందాక నిల్చొని షూట్ చేసింది మెయిన్ వాటర్ ఫాల్‌ని మీకు చూపించడానికి. తర్వాత ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, నేను మాట్లాడే బదులు మీ ఆ ప్రకృతి శబ్దాలు, ఆ వాటర్ ఫాల్ శబ్దం మీకు వినిపిస్తే బావుంటుందని చెప్పి నేను ఇక వాయిస్ చెప్పదలుచుకోలేదు. జస్ట్ న్యాచురల్‌గా ఎలా సౌండ్ ఉందో అదే మీకు చూపిద్దామనుకుంటున్నాను, వినిపిద్దామనుకుంటున్నాను. ఇలా మీరు ప్రకృతిని చూస్తూ, ఆ శబ్దాలను వింటూ ఎంజాయ్ చేయండి. నాకు మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్, మీరు మ్యాక్సిమం ఈ వీడియోని మాత్రం ఫోన్‌లో చూడొద్దు. మీరు టీవీ స్క్రీన్ మీద మాత్రమే చూడండి. అప్పుడే మీకు ఆ బ్యూటీ అనేది అర్థమవుతుంది. ఈ ఫోన్‌లో అయితే సరిగా అంత ఇదిగా అనిపించలేదు. పెద్ద స్క్రీన్ మీద గాని చూస్తే కనుక మీరు ఖచ్చితంగా నేచర్ లవర్స్ అయితే కనుక 100 కాదు 1000% మీరు ఎంజాయ్ చేస్తారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోని మీరు న్యాచురల్ సౌండ్స్‌తో ఎంజాయ్ చేయండి. నేను ఆ సౌండ్స్‌ని మీకు యాడ్ చేస్తూ ఉన్నాను. తర్వాత మనం లాస్ట్‌లో దీని గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం. లాస్ట్‌గా ఇంకొక విషయం, మీరు ఈ పోకోనోస్‌కి వెళ్ళేటట్లయితే గనక నేచర్ లవర్స్ అయితే ఏదో అలా వెళ్ళామా, అలా వచ్చామా అని కాకుండా కాసేపు ఉండి ఎంజాయ్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. అప్పుడైతే మీరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. టైం స్పెండ్ చేస్తే కనుక బ్యూటీని చాలాసేపు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీరు ఎక్కగలిగే వాళ్ళైతే రెడ్ డ్రైవ్ తీసుకోండి. అప్ టు అవర్స్ బాగా స్పెండ్ చేయొచ్చు. Go like this. Why same way we can go, no? కానీ వర్తేరా, వర్తే కదా. నెల దిగిపోయినా ఆ బ్యూటీని ఎంజాయ్ చేయొచ్చు కదా. నా పని నచ్చింది. నీట్గా కట్టున్నారు ఎక్కడ. Oil to me. Yeah. It's Bujji waterfall. No, this is Bujji waterfall. ఏదో నొరకు కూడా వస్తుంది చూడు. నేనున్నానంటే ఫ్లవర్స్ బ్యూటిఫుల్గా ఉందబ్బా, అదిరిపోతుందా. నచ్చానా నీకా అన్నా? నచ్చలా? ఏముందా?
నువ్వు ప్రకృతిని ఎంజాయ్ చేయను ఎంత బాగుంది. ఏముంది బురద నీళ్ళు అంట. చాలా దూరం నుంచి వస్తున్నట్టుంది వాటర్. ఏ నెలలో పడిపోతాం. స్టెప్ చూసుకోండి, స్టెప్ ఉంది చూసుకోండి రా అంట. ఇంత వుడ్డు కట్టాలంటే వాళ్ళకి మాత్రం. ఫ్రెండ్స్ విన్నారు కదా న్యాచురల్ సౌండ్స్. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే మనం నేరుగా నీళ్ళల్లోకి వెళ్ళి దిగేలాగా ఉందన్నమాట. మనం ఇప్పుడు చూస్తుందంతా జస్ట్ మనం ఆ వాటర్ ఫ్లో ఎలా ఉంది, ఎక్కడెక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి అవన్నీ చూసాం కదా. ఇక్కడ దిగాలనుకుంటే లాస్ట్గా ఇక్కడ దిగి మనం కాసేపు వాటర్లో ఎంజాయ్ చేయొచ్చు. కానీ మేము వెళ్ళిన రోజైతే క్లైమేట్ చాలా చాలా కూల్గా ఉంది, నీళ్లు కూడా కరుస్తున్నాయి అన్నమాట. అందువల్ల మేము ఆ వాటర్ ఫాల్లోకి అడుగు పెట్టలేదు, జస్ట్ దగ్గరికి వెళ్ళి చూసైతే వచ్చేసాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంచెం ఎండ ఉంటే గనక కాసేపు ఆ వాటర్లో కూడా ఆడుకొని కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. మొత్తానికి ఈ వాటర్ ఫాల్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చేసింది నాకైతే. తర్వాత నెక్స్ట్ మేము 2 డేస్ ఉన్నాము. వచ్చేటప్పుడు ఇంకొక వాటర్ ఫాల్ కూడా చూపిస్తానన్నారు. సో మొత్తానికి ఆ వాటర్ ఫాల్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. దీనికంటే బాగుంటుందా, దీనికంటే బాగుండదా అనేది అనుకుంటే లాస్ట్లో నాకు హ్యాండ్ ఇచ్చేశారు, టైం చాలదని చెప్పి తీసుకొచ్చేసారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.